హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన ఆశ కూడా అండ్ రిమైనింగ్ ఆల్బమ్ సాంగ్స్ అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని యూట్యూబ్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా పొందారు సాయి అభ్యంకర్. సో అలాగే డ్యూట్ సినిమాలో తను అందించిన పాటలు కూడా ఎంతో అద్భుతంగా నిలవడంతో పాటు నెక్స్ట్ రాబోతున్న D55 మార్షల్ ఇలాంటి అద్భుతమైన సినిమాలకు కూడా తను మ్యూజిక్ డైరెక్టర్గా నిలవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆయన కంప్లీట్లీ మ్యూజిక్ డైరెక్టర్గా మారి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నిలవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని సాయి అభ్యంకర్ తన ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన రాక సినిమాకి అందిస్తున్న మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఆల్రెడీ మ్యూజిక్ ట్రాక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అట్లీని కలవడం కూడా నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అట్లీ ఈ సినిమా గురించి కంప్లీట్గా చెప్పడంతో ఆల్రెడీ మ్యూజిక్ సంబంధించిన సాంగ్స్ లైనప్ అంతా కూడా పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు లిరిక్స్ వర్క్లో ఉన్నాం. దీంతో పాటు పెద్ద పెద్ద సింగర్స్ అందరూ కూడా నాతో కొలాబరేట్ అయ్యారు. ఎంతో ఆనందంగా నా కెరియర్ ఇంత పెద్ద పెద్ద సినిమాస్తో సాగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అల్లు అర్జున్ని కలవడం, ఆయనతో కలిపి ఈ సినిమాలో వర్క్ చేయడం నాకు ఇంకా సంతోషాన్ని ఇచ్చిందని సాయి మాట్లాడారు. అలాగే అల్లు అర్జున్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని అండ్ మెయిన్లీ తిన పాటలు వినడానికి ఇంకా ఇష్టపడుతూ ఉంటారని చెప్పేసి సాయితో పంచుకున్న విధానాన్ని కూడా తను చెప్పుకొచ్చాడు. అలాగే సేమ్ ఇప్పుడు ఆర్జే బాలాజీ చేయబోతున్న కరుప్పు సినిమాకి కూడా తినే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దాని విషయం గురించి మాట్లాడుకుంటూ వస్తూ అసలు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ చేయాల్సి ఉండగా ఎందుకు ఆయన తప్పుకున్నారో నాకు తెలియదు కానీ బట్ ఈ సినిమా అవకాశం నాకు రావడం అండ్ దానికి సంబంధించి నేను ఆల్రెడీ మ్యూజిక్ పనిలోనే ఉన్నాను. అద్భుతమైన మ్యూజిక్ని అయితే దీనికి అందిస్తున్నాం అండ్ ప్రెసెంట్ అయితే ఆడియో లాంచ్కి అందరం కూడా సిద్ధమవుతున్నాం. త్వరలోనే దాని తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చారు. అండ్ ఈయన మ్యూజిక్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని ఇప్పుడు సినిమాల్లో తను చేయడం అండ్ తన ఒక అద్భుతమైన మ్యూజిక్ని అందించడం అనేది ఒక ప్లస్ పాయింట్గా నిలిచిందని, ఫ్యూచర్లో ఇంకా అద్భుతమైన ఆల్బమ్స్ తనకి రావాలని కోరుకుంటున్నాడు. అండ్ 21 సంవత్సరాల్లోనే టిప్పు హరిని ఇద్దరు మ్యూజికల్ ఆర్టిస్టులకి తిను కొడుకైన విషయం అని అందరికీ తెలిసిందే. సో ఇంత చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి తనకి సంగీతం మీద ఉన్న ఆసక్తితో ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద పెద్ద సినిమాస్కి తను అందించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తమిళనాడు ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు రావాలని తన ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో రాకా సినిమాకి తన యొక్క మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అండ్ తిను ఇప్పుడు దాకా చేసిన ఆల్బమ్స్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.